బండి సాయేగౌడ్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ ఎన్నికల్లో మా యొక్క ప్యానెల్ పోటీ చేస్తున్నాము. అయితే ఈ ఎలక్షన్లు దేనికోసం అంటే మా కాలనీ అభివృద్ధి గురించి సమయం కేటాయించి మాకు దగ్గర ఉన్న సమస్యలు డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కాలనీ ఉన్న సమస్యలను పట్టించుకొని ప్రజాప్రతినిధుల దగ్గర కానీ ఆఫీసర్ల దగ్గర తిరిగి వాటిని శాంక్షన్ చేయించి మా యొక్క వసతులను మెరుగుపరచడానికే మా యొక్క ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశము. కాబట్టి కాలనీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి మా కాలనీ వాసులకు విన్నవించుకుంటున్నాము. కాబట్టి మా యొక్క ప్యానెల్లో పోటీ చేసే అభ్యర్థులు నేను బండి సాయేగౌడ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. ప్లస్ జనరల్ సెక్రటరీ గుజ్జేటి వెంకట నరసయ్య గారు, ప్లస్ కోశాధికారి ఎం రవి గారు, వైస్ ప్రెసిడెంట్ సునీల్ యాదవ్ గారు, జాయింట్ సెక్రటరీ వినోద్ కుమార్ గారు. ఈ నెల 30న ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మా యొక్క కాలనీ సభ్యులు మమ్మల్ని గౌరవించి ఎలక్షన్లో మమ్మల్ని గెలిపిస్తే కాలనీ సభ్యుల సహకారంతో మా యొక్క కమిటీ కష్టపడి కాలనీ సమస్యలను మా శాయశక్తుల తీర్చి సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనవి చేస్తున్నాం. సో కాలనీ అభ్యర్థులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది మన కాలనీ యొక్క అసోసియేషను. ఇక్కడ మన కాలనీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి కోసము మేము మీ ముందుకు వస్తున్నాము. మా సేవలు వినియోగించుకోవడానికి మీరు కూడా మాకు సహకరిస్తే మేము ఎలాంటి మద్యం కానీ డబ్బు కానీ పంచకుండా సేవా కార్యక్రమం కాబట్టి మేము మంచి ఉద్దేశంతో వస్తున్నాము. మీరు మమ్మల్ని గెలిపించుకొని మన యొక్క కాలనీ అభివృద్ధికి మనం అందరం కలిసి పనిచేస్తూ చూసుకోవాలని చెప్పేసి మా యొక్క మనవి. ఈరోజు న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ వినాయక్ నగర్లో న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ వెల్ఫేర్కు ఎన్నికల సందర్భంగా న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ వినాయక్ నగర్లో మా ఒక అన్ని కాలనీ వాసులకు వినవించడం ఏంటంటే, 400 వినాయక్ నగర్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు గత కాలనీ ఏర్పడి 30 సంవత్సరం అవుతుంది. కాలనీలో అభివృద్ధి ఏమో సరిగా జరగకపోవడం వలన గత పాలకులు గతంలో చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ ఒక విధిని కరెక్టు నిర్వహించక, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సరిగా చేయక, అదేవిధంగా ఒకటే 4 ముందు ఉండి ఎక్కడ ఏ మూలాన ఏ సమస్య ఉందో కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా విధి లైట్లు కానివ్వండి, సీసీ కెమెరాలు కానివ్వండి, మరియు రోడ్లు మరియు ఈ పరిశుద్ధ కార్మికులు ఏనాడైనా ఈ నిజామాబాద్ నడిబోర్డులో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ కాలనీకు వాళ్ళు అసలు ఈ కాలనీ గురించి ఏనాడు కూడా ప్రస్తావించకుండా మేమే అధ్యక్షులు కార్యదర్శులు అనుకున్న తీరుకుండి పోయిన సంవత్సరంలో గత ఎన్నికల్లో గెలిపించినటువంటి అధ్యక్షులు కార్యదర్శులు వాళ్ళు ఒక పర్సనల్ పని మీద నిమిత్తం ఉండి ఈ కాలనీలు కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అందుకోసం మేము కొత్తగా ఈ కాలనీకు సేవకులుగా ప్రసన్నాంజనేయ స్వామి ఒక దేవాలయంకు మేము భక్తులుగా ప్రజల గురించి మా కాలనీ అభివృద్ధి కోసం మేము ముందు వస్తున్నాం. మా ఒక కాలనీ ప్యానల్ అధ్యక్షులు వారు గౌరవ బండి సాయేగౌడ్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గుజ్జేటి నరసయ్య గారు, అదేవిధంగా కోశాధికారి ఎం రవి గారు, మరియు జాయింట్ సెక్రటరీ వినోద్ కుమార్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా సునీల్ యాదవ్, నేను మీ కాలనీ వాసుల ప్రతి సమస్యల మీద ప్రతి సమయము కాలనీ వాసులు పక్షంగా ఉండి మా ప్రతి అడుగు న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ కోరకు మేము ముందు ఉండి మా ఒక బండి సాయన్న గారి ఒక ప్యానల్ని మేము ప్రతి ఒక్క కాలనీ వాసులు పేరు మాకు గెలిపించడానికి కోరుతున్నాను.